నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత 25 సంవత్సరాలుగా రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడుతున్నాము. ఈరోజు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు, అట్లాగే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఒక రైతు నాయకునిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మనం పండిస్తున్నటువంటి అన్ని ప్రధాన పంటలకు 1,000 నుంచి 3,000 రూపాయల వరకు క్వింటల్ ఒక్కంటికి కనీస మద్దతు ధర పెరిగే అవకాశం ఉన్నది. మనం పండిస్తున్న పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. రైతులందరము 20 సంవత్సరాలకు పైగా కోరుతుంది ఏంటంటే లాభసాటి ధర పెట్టండి అంటున్నాము. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతులకు లాభసాటి ధర రావడం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో ఈసారి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర ఇస్తాం రైతులకు తప్పకుండా అని చెప్పారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర ప్రకటించిన దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. చట్టబద్ధత లీగల్ శాంక్టిటీ, దానికి లీగల్గా హక్కు ఉంటుంది రైతుకు. ఆ రేట్ ప్రకారం రైతు అమ్ముకోవాలి, అంతకు తక్కువ కొనకూడదు. ఎవరు కొన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుంది ఆ రేటు. ఇవే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం చేత పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు 30 రోజుల లోపల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని కూడా జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. రైతులను వేధిస్తుంది ఇంకొకటే ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ అప్పులు, వీటి మీద అధిక వడ్డీ. ఆ అధిక వడ్డీల నుంచి ప్రైవేట్ అప్పుల నుంచి బయటేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ పర్మనెంట్గా చేసి శాశ్వతంగా ఏర్పాటు చేసి ఏ రైతుకైనా అప్పుల బాధలో ఉందంటే అప్పు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు కమిషన్లో చెప్పింది, జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు. అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామందికి తెలియదు కాబట్టి మేము రైతులో తీసుకుపోవడానికి రైతు నాయకులాగా మేము బయటకు వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్లో తిరిగి చెప్తున్నాం. రైతులందరూ గమనించాలి. అయితే ఇలాంటి అవకాశం మనకు ఎన్ని రోజులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గత 10 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది. ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో దాచుకున్న సందర్భాలు ఎక్కడ కనపడతలేవు. సిగ్గుపడాలి జాతి. అంతేకాకుండా ఈరోజు ఏదైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు పొలమని నమ్ముకోలే, అప్పన దేవాల తప్ప పంటలు పండించి పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు. పిల్లలకు పై చదువులు చెప్పాలన్నా ఇలాగేదైనా నమ్ముకోవాలి, లేకుంటే అప్పు తెచ్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్పీ సరిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మేము కనీస మద్దతు ధర నిర్ణయించడం స్పష్టంగా చెప్పడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా 5,000 చిల్లర 5,076 రూపాయలు వరకు ఉండాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మీకు ఎంత ఖర్చు వస్తుంది, రైతుకి ఏమి చేయాలి, ఎంఎస్పీకి సూచనలు ఇవ్వమని అడుగుతుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వము మన 23-24 గంటల ఇప్పుడు నడుస్తున్న రేట్ల కొరకు వరికి 5,076 రూపాయలు పెట్టాలని చెప్పింది కనీస మద్దతు ధర క్వింటాల్కు. వాళ్ళు 2,000 ఇది ఇస్తాం ఈ పేపర్స్ 2,183 రూపాయలు పెట్టారు. 5,000 ఎక్కడ, 2,183 ఎక్కడ. ఇంత తక్కువ రేటు ఇచ్చేసరికి రైతు పాపం కష్టపడుతుండు, పంట పండిస్తుండు, ఐకేపీ సెంటర్ లారీలు లోడ్లు కావులు పంటుండు, అన్నీ అమ్ముకున్నాక చూస్తే బ్యాంకులో 1 రూపాయి కూడా మిగులుతలేదు రైతు. అయితే రైతు శ్రమను దోచుకుంటుంది మోడీ ప్రభుత్వము. రైతును జాతికి ఆహార భద్రత కల్పించే, ఆహార ఉత్పత్తులు పండించే ఒక మిషన్ లాగా, ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుంది. రైతుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తలేదు, రైతుకు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం లేదు. అలాగే మొక్కజొన్నకు 3,123 రూపాయలు కనీస మద్దతు ధర ఉండాలి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ధరలు రైతులమో రైతు నాయకులమో రాసిన ధరలు కావు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొక్కజొన్నకు 3,123 ఉండాలంటే 2,090 రూపాయలు మాత్రమే పెట్టింది. ఇందులో 1000 మీద తగ్గించింది. కందులకు 11,165 రూపాయలు ఉండాలని చెప్పినప్పుడు కేవలం 7,000. పత్తికి
17,814 ఉండాలని చెప్పినప్పుడు 7,020 రూపాయలు ఇస్తుంది. అందుకే మనం పత్తి రైతులు ఆత్మహత్యలు అవి ఎక్కువ చూస్తుంటాం. ఈ ధరలు వచ్చినప్పుడు రైతు మళ్ళీ రాజుగా బతికే అవకాశం ఉంటుంది. ఈ ధరలు చెప్పలేదు కానీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ ధరలు ఎక్కువైతుంటే తక్కువ అవుతుంటాయి. ఒకసారి పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ఖర్చులు అవన్నీ తగ్గిస్తే తగ్గవచ్చు, పెరిగితే డబల్ కావచ్చు. ఇవి ఎట్లయినా సరే రైతు పెట్టిన పెట్టుబడికి దానికి సగము ప్రాఫిట్ కలిపి పంటల ధర నిర్ణయించి స్వామినాథన్ సిఫారసు అలా ఇస్తాను కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలామంది రైతులకు అనుమానాలు తెలియదు. ఇంత రేటు బెనిఫిట్ వస్తున్న రైతులకు ఎవరికి తెలియదు. ఈ విషయం తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు తప్పినట్టయితే ఇంత మంచి రేట్లు మళ్ళీ దొరకకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఇలాగే మనం అప్పులతో బ్రతకాల్సి ఉంటుంది రైతులందరూ. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాము. మన కులాలకు, మతాలకు, అన్నిటికీ దూరంగా ఉండి మన రాజకీయ పార్టీ అని కూడా అనుకోవద్దు. మనకు ఏడ బెనిఫిట్ అయ్యి మన భవిష్యత్తు బాగుంటుందో అట్టి పార్టీని మనం గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ దేశ జనాభాలో 50% పైగా రైతులేమో ఉన్నాం కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. కాబట్టి వాళ్ళే అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావాలంటే ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలి రైతులు. మనం మహబూబ్ నగర్లో డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారిని ఆయన కూడా అత్యంత మెజార్టీతో గెలిపించాలి. ఇంతే కాకుండా తెలంగాణ మొత్తం కూడా 17 సీట్లు మనం గెలిపించుకున్నట్లయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు ఈ రేట్లు అమలయ్యే అవకాశం ఉన్నది. మనం కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఎందుకొరకు నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బలంగా ఉన్నారు. వాళ్ళని చూసి మనం అందరం ముందుకు పోతున్నాం. వీళ్ళు గతంలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠంలో ఏ రోజు అంటే ఆ రోజు కూర్చుండే అవకాశం ఉండే, కానీ ఒక్కరోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసిన మహాపురుషులు వాళ్ళు. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ నాయకత్వాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. వాళ్ళు చిత్తశుద్ధిని కూడా మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట ఇచ్చినట్టు వెనుకపోతారని మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అధికారులు మాత్రం రైతులకు ఏదైనా ఫైల్ మూవ్ చేసి బెనిఫిట్ కావాలంటే ఎంబడి అడ్డం పడతారు. ఐఏఎస్ అందరూ సీనియర్స్ ఉంటారా, ఇంత రేట సార్, ఇంత కడమ సార్, రైతులకు పోతేనే కావాలి వస్తుంటారు. అదాని అంబానికి ఎంత పోతే అని సంతకాలు పెట్టుకుంటారు అదే అధికారులు, కానీ ఇవ్వండి సార్ వానికే అని చెప్పి. అయితే మోడీ ఉన్న రోజులు ఆదాని అంబానీకే మనం ఓటేసినట్టు మోడీని గెలిపించుకుంటే మోడీని చిత్తుగా ఓడిస్తేనే రైతులు బాగుపడతారు. మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నామంటే మనం ఇలాగే బతుకుతాం. తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూద్దాం. బీఆర్ఎస్ కూడా వాళ్ళకు జాతీయ ఎజెండా ఏం లేదు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మీకు ఎక్కడ కనిపించినా, వాళ్ళకి నాయకులు కనిపించినా మీరు కేంద్రంలో అధికారంలో పోతే రైతులకు ఏం చేస్తారంటే ఏం లేదు వాళ్ళ దగ్గర చెప్పేది. వాళ్ళకి ఎజెండానే లేదు రైతులది. అంతేకాకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల వరకు ఏ ఒక్క రోజు కూడా రుణమాఫీ చేయకపోయేసరికి రైతులకు అసలుకైనా వడ్డీ ఎక్కువైంది. బ్యాంకులో పరపతి పూర్తిగా దెబ్బతిన్నది. 20 లక్షల మంది అకౌంట్లో ఆగిపోయి ఉన్నాయి రైతులే పాప దెబ్బతిన్నాయి. మళ్ళీ బ్యాంకు పోతలేరు, ఇంకా అప్పు కావాలంటే పోలేకపోతుంది బీఆర్ఎస్ చేసేది. అంతేకాకుండా రైతుల మీద పడి అభివృద్ధి పనులన్నీ అవసరం ఉన్నా లేకున్నా భూదోహం అనేకమైనటువంటి భూములు సేకరించి, లక్షలాది ఎకరాల భూములు సేకరించి సగం రేటు కన్నా తప్పించి ఇవ్వకపోతే బెదిరించి లాఠీచార్జ్ చేసి ఎన్ని తీర్లకు అన్ని తీర్లకు కష్టపెడితే రైతులంతా భయభ్రాంతులు అయినారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వమే ఏనా ఇది మన మీద వారికి దాడి చేస్తుంది ఏందని రైతులు భయపడరు. అలాంటి భయంకరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. ఒక్కరోజు కూడా పంట నష్టం అయితే పరిహారం ఇవ్వాలని ఆలోచించలేదు. దాంతోపాటు ధరణి పోర్టల్ తీసుకొచ్చి లక్షలాది రికార్డులు తప్పుగా రికార్డు చేసి ఒక్కరోజు కూడా వీటిని సరి చేసే ప్రయత్నం చేయలేదు. రైతులంతా రోడ్ల మీద గత 5-6 సంవత్సరాలు తిరుగుతున్నారు ధరణిలు కావాలని. వాళ్ళకి రైతు ఎజెండా ఇప్పుడు పార్లమెంట్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి అనవసరం. మనం వేసినా కానీ రైతులకు వాళ్ళు ఏం మేలు చేయరు. మోడీ గారు కూడా పంటల బీమా అమలు చేసినందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు. పంటల బీమా పథకం పంటలు నష్టమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు, కేంద్ర ప్రభుత్వం వేయలేదు, రైతులు దెబ్బతిన్నారు. ఈ తక్కువ నిర్ణయించినటువంటి కనీస మద్దతు చట్టబద్ధత కూడా ఆయనకి ఇష్టం లేదు. బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు ఇస్తేందుకు ఇష్టం లేదు. అంతేకాకుండా రైతులు ప్రైవేట్ అప్పుల నుంచి బయటకు తీసుకొస్తేందుకు పంట రుణాలకు అదనంగా 2-3 లక్షల రైతులకు అప్పులు ఇప్పిద్దాం బ్యాంకుల నుంచి ఆ ఆలోచన కూడా ఎన్నడూ చేయలేదు. రైతులు అంటే మనం శత్రు దేశస్తులాగా చూస్తుండే కానీ కన్న బిడ్డల్లాగా చూడడానికి మోడీ ఏ రోజు కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం ఏంటంటే సువర్ణ అవకాశము. కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముదాము, వాళ్ళ చిత్తశుద్ధిని నమ్ముదాము. వాళ్ళు స్పష్టంగా మనకు రైతుకు ఎంఎస్పీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం అని చెప్పారు. ఏ లెక్కను చూసినా మేము కరపత్రాలు కూడా కొట్టి పంచినాం ఏ విధంగా రేట్లు తేడా ఉన్నాయి చెప్పి. అయితే ఏ లెక్క చూసినా 2-3 వేలకు తేడా తగ్గకుండా కనీస మద్దతు ధర అన్నిటికీ పెరుగుతుంది, అన్ని పంటలకు. వాళ్ళు ఈ ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధత కూడా అన్నారు. పంటల బీమా కూడా అమలు చేస్తామని చెప్పారు. పంటల బీమా కూడా కాకుండా
రుణమాఫీ కమిషన్ కూడా ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అంటే బాధల్లో ఉన్న రైతు దరఖాస్తు పెట్టుకోవచ్చు, నేను తట్టుకోలేకపోతున్నా, బాధలు ఎక్కువ ఉన్నాయి, కమిషన్ దరఖాస్తు పెట్టుకుంటే ఎంక్వైరీ చేస్తారు, నిజంగా బాధలు ఉంటే బతికిస్తారు. ఇంకొకటి రైతు అప్పులతో చనిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇంతకుముందు ఏది చెప్పుకోవాలో తెలియదు. ఇది కమిషన్కు దరఖాస్తు పెట్టుకుంటే వచ్చి ఎంక్వైరీ చేస్తారు, నిజంగానే అప్పులు ఉన్నాయి, నిజంగానే పరిస్థితి భయంకరంగా ఉందంటే వెంబడి ఎన్ని మాఫీలు ఉంటే అన్ని మాఫీ చేస్తారు, ఇంకా మళ్ళీ బతుకు దొరికి ఇంకేమైనా కల్పిస్తారు. అట్లా అవి చేస్తామని చెప్పి కూడా చేయాల్సిన అవసరం ఎప్పుడో చేయాల్సి ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మనం నమ్మి ఇక్కడనే కాకుండా మనకు వచ్చి లేకపోయినట్టయితే మనం ఇంకొక 5 సంవత్సరాలు ఇట్లనే అప్పులు బతుకుతాము. మోడీ గారికి కానీ బీఆర్ఎస్ కానీ ఓడిస్తే మన ఏళ్ళతోనే మనకు కన్ను పొడుచుకున్నట్టే ఉంటుంది. రైతులందరూ గమనించాలి. మనం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముదాము. మనము మన పిల్లల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ మల్లురావు గారిని మరియు మహబూబ్నగర్ వంశీచందర్ గారు వీళ్ళిద్దరు కూడా అధిష్టానానికి అత్యంత విశ్వాసపాత్రులు, నమ్మకస్తులు, చాలా మచ్చలేని నాయకులు. నాగర్ కర్నూలు నియోజకవర్గ రైతు సోదరులు, ఇతర వర్గాల వారు, అలాగే మహబూబ్నగర్ నియోజకవర్గ రైతు సోదరులందరూ ఇక్కడ మల్లురావు గారిని, అక్కడ వంశీచంద్రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఒక రైతు నాయకునిగా తోటి రైతులందరికీ చేతులు ఎత్తి నమస్కరించి జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు.